Sankara Water Solution for hot water problems. Contact 9399906356. ఒక దేశ ప్రధానమంత్రి పైన అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందంటే అది నిజానికి చాలా సంచలనమైన వార్త. ఒక దేశ ప్రధాని లేదా ఆ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి పైన ఎవరైనా కుట్రలు చేస్తూ ఉంటే, దట్టు అంతర్జాతీయంగా కుట్రలు చేస్తూ ఉంటే, విదేశాల్లో కుట్రలు జరుగుతూ ఉంటే అది పెను సంచలనంగానే మనం భావించాలి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోంది. వివిధ దేశాల్లో ఉన్న సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు, అంటే అక్కడ విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, ఆ సామాజిక వర్గం సంబంధించిన అనేక మంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా గద్దెదించాలి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎట్లా పోరాడాలి, దానికి నిధులు ఎట్లా సమకూర్చాలి, దానికి సంబంధించి ఏ రకంగా మనం ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐల సమావేశం. ఎన్ఆర్ఐలు అంటే మళ్ళీ అందులో వేరే కులాల వాళ్ళు ఉన్నారని అనుకోవడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కనుకనే వాళ్ళ భాష, లేకుంటే వాళ్ళ కసి, వాళ్ళ పట్టుదల మనకు కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐల సమావేశంలో మాట్లాడిన వ్యక్తి ఏం మాట్లాడారో నేను చెప్పడం కంటే ఐ డ్రీమ్ వీక్షకులు వినడమే బెటర్ అనుకుంటున్నాను. అదొకసారి వినండి. నేర్పించాలి చెప్పారు. మీరందరూ మర్చిపోకుండా ఏంటంటే అటువైపు ఉన్న వాళ్ళు, జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చదివారు, ఐఏఎస్ లో ఉన్నారు, ఐపీఎస్ లో ఉన్నారు. అందరికీ తెలిసి ఏం జరుగుతుందో. మన వైపు ఉన్న వాళ్ళు సేమ్, అందరికీ తెలిసి ఏం జరుగుతుంది. ఎవరి కుల పిచ్చి అనుకోండి, మత పిచ్చి అనుకోండి, ఈ సత్యతో అధికారంలో ఉంటే మొత్తం తినుకోవచ్చన్న కుయుక్తి అనుకోండి, జగన్ కుండి సపోర్టర్స్ వాడికి ఇప్పుడు ఉంటాం. 45 మంది, 145 మంది ఆడుకుంటారు, 155 మంది మనుకుంటారు. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు ధర్మయుద్ధం అనుకుంటున్నాం, ఎడ్యుకేట్ చేద్దాం, వీళ్ళకి న్యూస్ పేపర్లు పంచి పెడతాం, ఇవన్నీ కరెక్టే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమి పని చేయమంది. తెల్లవాడికో సాగుతుంది, డోంట్ బ్రింగ్ ఎ నైఫ్ టు ఎ గన్ ఫైట్. సింపుల్. వేసుకోవాలి. రేపుతున్నా మనం వెళ్ళి భగవద్గీత చదివితే పని జరగదు. వాళ్ళు డబ్బులు చదువుతారు, మనం వెళ్ళి అభివృద్ధి అంటే పని జరగదు. ఎవరికిచ్చి బిస్కెట్ అడిగి ఇవ్వాలి, భయపెట్టినప్పుడు భయపెట్టాలి, కొట్టినప్పుడు కొట్టాలి, కొట్టించుకోవాలి. దానికి సిద్ధపడి మనం ఉండాలి. లేకపోతే ఆస్తులు అమ్ముకుని అన్ని వదులుకొని ఆస్ట్రేలియా వచ్చేసి మర్చిపోవాలి ఇండియా గురించి. ఇది తెలియక మనం ఏదో చేద్దాం ఏంటి అభివృద్ధి గురించి మాట్లాడదాం, బాబు గారి మంచితనం గురించి మాట్లాడదాం. జరిగే పనులు డబ్బులు కావాలి పార్టీకి. రాజకీయాల్లో ఈ రోజు వాడు 2000 పెట్టుకుంటే మనం 3000 పెట్టుకోవాలి, వాడు 5000 తెస్తే మనం 10,000 కావాలి, తేగలగాలి. దానికి సిద్ధపడి వాళ్ళ గొడవలకు వస్తే మనం కూడా చొక్కాలు చింపుకుని వెళ్ళి ఆ స్టేజ్ లో ఉంటేనే రాజకీయం జరుగుతుంది. వేళ రేపు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి, ఆయన అహాన్ని చంపుకొని పవన్ కళ్యాణ్తో స్నేహానికి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రమ్మంటే పాపం చేతులు కట్టుకుని వేస్తున్నారు. వీటిని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు నెలల్లో పుస్తులు కూడా తెంపుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, జరిగే పని అదే. ఆస్తులు ఆల్రెడీ ఆక్రమించుకుంటున్నారు, పొలాలు రాయించుకుంటున్నారు, ఆస్తులు రాయించుకుంటున్నారు, బ్యాంకుల్లో ఉన్న బంగారాలు కూడా లాక్కుంటున్నారు. మన పొలాలు మనం అమ్ముకోవడానికి లేకుండా ఆడేదో తీసుకొచ్చి ఆ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రిజిస్టర్ చేసుకోమంటారు. ఇంత ఓపెన్ గా జరుగుతుంది. ఇది ఎలా కంటిన్యూ అయితే మనం దాచుకున్న రూపాయి కూడా మనకి రాదు మళ్ళీ. అది గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు, మనవలు అవన్నీ కూడా ఇంకా పగటికల్లా అయిపోతాయి. దానికి సిద్ధపడి డబ్బులు కావాలి పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి డబ్బులు కావాలి. దాన్ని పోగేసే విధానం ఏంటో ఆలోచించండి. పార్టీకి మనం ఎలా కష్టపడి దెబ్బలాడడానికి రెడీగా ఉండాలి. అది యుద్ధానికి ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు దేశాలన్నీ కలిపి వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తున్నాయో అలాగే చేయాలి. లేకపోతే ఈ జగన్ అనే రాక్షసుడు వాడి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. వాడి ఫ్యాక్షనిస్ట్, పైగా సైకోపాత్. వాళ్ళ బాబుని చంపేశాడు, వాళ్ళ బాబాయిని చంపేశాడు. చంపేసి పొద్దున్న వచ్చి మీటింగ్ పెట్టి మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపేశాడని చెప్పాడు. అంతటి రాక్షసుడికి ఓట్లేశారు మన వాళ్ళు. అందరికీ తెలిసి ఎవరు చంపారో, ప్రతి ఒక్కరు చనిపోయినాడు కూడా తెలుసు. అయినా కానీ అడిగే ఓటేశారు. ఈరోజు
వాడు తప్ప అందరూ జైలుకి వెళ్ళారు. ఆడు కానీ అవినాష్ కానీ ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. సో ఇంత మొండి ఎదవలతో మనం ఫైట్ చేస్తున్నప్పుడు మనం మంచిగా వెళ్తాం, ఈ అభివృద్ధి గురించి మాట్లాడతాం, హైటెక్ సిటీ గురించి మాట్లాడతాం అంటే అవి ఉపయోగపడే పనులు కదండి. వాటి స్థానం వాటికి ఉంది, కాదనట్లేదు. కానీ కత్తి పట్టుకోవాల్సిన టైం వచ్చినప్పుడు కత్తి పట్టుకోవాలి, పట్టుకోకపోతే అన్ని మూసుకుని కూర్చోవాలి. అది నేను కొంచెం పరుషంగా మాట్లాడినా ఏమనుకోవద్దు విషయం. అందరూ ఇప్పుడు మీరున్నారు కదా ఈ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే, అతను కమ్మ ఎన్ఆర్ఐ, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐ. నాకేమీ కమ్మ సామాజిక వర్గం పట్ల ద్వేషం ఏమి లేదు, కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ అతను మాట్లాడిన పద్ధతి చూస్తే ఎంత విద్వేషపూరితంగా ఉందో, ఎంత కసితో ఉందో, లేదంటే ఎంత పగ ప్రతీకారాలతో ఉందో మనకు అర్థమవుతోంది. అంటే అతని భాష, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు వాడు వీడు కంటే అతను దిగట్లేదు, అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడాడు. సరే, అంతకుమించి ఆ సామాజిక వర్గం నుంచి మనం ఎక్కువగా ఆశించడం కూడా కరెక్ట్ కాదు. సరే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అన్నాడు, లేకుంటే సైకో సీఎం అన్నాడు, లేకపోతే రాక్షసుడు అన్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడే విషయాలే. అయితే ఇందులో 2-3 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలి, అంటే అనలైజ్ చేయాలి. ఒకటి ఏం చెప్తున్నాడంటే, ఈసారి కనుక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాకపోతే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ పుస్తకాలు కూడా తెంపుకొని వెళ్ళిపోతారు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం నగలు కూడా తీసుకొని వెళ్ళిపోతారు, దోచుకు వెళ్ళిపోతారు. అండ్ ఇంకా మనం దాచుకున్న రూపాయి కూడా మన దగ్గర ఉండదు, అది కూడా దోచుకెళ్ళిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులంతా కూడా దోపిడీదారులు అని చెప్పడానికి కూడా అతను మొహమాట పడలేదు, చెప్పేశాడు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడి నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి చేయాలంటే ఎట్లా? దీనికి అతను చెప్తున్న సొల్యూషన్ ఏంటంటే డబ్బు. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓటుకు 2,000 పెడితే మనం 3,000 పెడదాం, మనం ఇంకా అంతకంటే ఎక్కువ పెడదాం. సెట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓడించాలి, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో భాగంగా అతను ఇంకేమి చెప్తున్నాడు, పెద్ద ఎత్తున మనం డబ్బులు పోగు చేయాలి, నిధి సమకూర్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలోకి రావాలంటే ఇది ఏదో ధర్మయుద్ధం అని మాట్లాడడం కానీ, అభివృద్ధి గురించి మాట్లాడడం కానీ, లేకుంటే హైటెక్ సిటీ వగేరా వగేరా ఈ విషయాలు మాట్లాడడం కానీ, ఇవి ఎన్నికల్లో పనికి రానివి. ఎన్నికల్లో పనికి వచ్చేవి ఏమిటంటే అవసరమైతే కొట్లాటకు దిగాలి, అవసరమైతే కత్తులు తీసుకొని రంగంలో దిగాలి అని కూడా అతను ఘర్షణ పూరితమైన ప్రసంగం కూడా చేశాడు. అంటే ఒక ఘర్షణ సృష్టించడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ చాలా సక్రమంగా ఉంది, లేదా సరే కొంత అక్కడిక్కడ కొన్ని జిల్లాల్లో కొంత తేడాగా ఉండొచ్చు, కొన్ని చోట్ల కొన్ని గొడవలు జరుగుతూ ఉండొచ్చు, కొన్ని చోట్ల అక్కడక్కడ అప్పుడు ఇప్పుడు ఒక హత్య జరుగుతుండొచ్చు. బట్ ఇన్ అండ్ యావరేజ్గా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనేవి సజావుగానే ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. అయితే ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే, ఇతను ప్రొవోక్ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ప్రొవోక్ చేస్తున్నాడు. మీరు కూడా కత్తులు పట్టుకొని రంగంలో దిగండి, అవసరమైతే కొట్టండి లేదా కొట్టించుకోండి, అన్నిటికీ సిద్ధపడే రంగంలో దిగాలి, లేకపోతే అసలు అన్నీ మూసుకొని కూర్చోవాలి అని కూడా చెప్తున్నాడు. అంటే ఇతను ఇస్తున్న సందేశం ఏమిటి? పైగా నేను అనుకుంటుంది కదా ఏంటంటే, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐ, ఎవరైతే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఎన్ఆర్ఐ అంతా మాట్లాడాడో, ఇది అతను ఒక్కరిదే అభిప్రాయం అని కూడా నేను అనుకోవడం లేదు. ఇది మొత్తంగా వివిధ దేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన అభిప్రాయంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఒపీనియన్తోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ముఖ్యమంత్రి చేయాలి, ఏ రకంగా చేయాలి, సో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మనం సపోర్ట్ చేయాలి, అంటే ఎట్లా డబ్బు సమకూర్చాలి, ఏ రకంగా నిధి పోగు చేసి పంపించాలి, చంద్రబాబు నాయుడుకు అన్ని రకాల మనం సపోర్ట్ ఇస్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది అసాధ్యం అని కూడా అతను తేల్చి పారేశాడు. అంటే ఇది నేను ముందే చెప్పా, అంతర్జాతీయ కుట్ర అని చెప్పా. అంతర్జాతీయ కుట్ర అంటే ఏమిటి? ఒక దేశంలో అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన వీడియో క్లిప్ మనకు 5 నిమిషాలకు అందింది.
ఇది వేరే దేశాల్లో కూడా ఇటువంటి క్యాంపెయిన్ చేయడానికి, ఇట్లా మాట్లాడి ఇటువంటి వీడియోల్ని వదలడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇప్పటికే కొన్ని వీడియోలు బహుశా వచ్చి ఉంటాయి, మనకు అందకపోవచ్చు. అమెరికాలోనో మరో చోట ఎక్కడైతే ఎన్ఆర్ఐలు ఉంటారో, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరిలో కూడా విషయాన్ని నింపే పనిలో ఉన్నారు వీళ్ళంతా. ఈ కమ్మ సామాజిక వర్గం ఎన్ఆర్ఐలు అంతా కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడ నిజంగా కూడా ఎవరైనా వేరే కులాల వాళ్ళు ఉంటే కూడా వాళ్ళలో కూడా విష బీజాలు నాటుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ అధ్వానం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అసలు ఇంకా ఎందుకు పనికి రాకుండా పోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడానికి సాధ్యం కాదు అనే రీతిలో ఎన్ఆర్ఐలు మాట్లాడుతున్నారు. సరే, అంతిమంగా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఈ కుట్రను ఖచ్చితంగా ఛేదించవలసి ఉంది. ఆ నిధులు ఎట్లా పోగు చేస్తున్నారు, అవి రూటింగ్ ఎట్లా జరిగే అవకాశం ఉంది, దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిఘా కన్ను వేయవలసిన అవసరం ఉన్నట్టుగా నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.